మేడం నిజంగా చెప్పాలంటే తన టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, టైమింగ్ పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ తను ఆల్రెడీ చేశాడు మూవీ, కానీ చాలా చాలా బాగా చేశాడు. ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుండు అనిపించిందా? ఉంటే చాలా బాగుంటుండే, కానీ బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని ఏమన్నా భయపడ్డారా? మీకు చూసి అలా అనిపించిందా? అనిపించలేదు కదా, అలా ఏముండదు. అంటే యాక్చువల్గా తిరగబడరా సమయం రిలీజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవడం. సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు, సడన్ గా పురుషోత్తముడు రిలీజ్ చేశారు. తిరగబడరా సమయం పోస్ట్ పోన్ అయితే సో మనకి ప్లస్ అవుతుందా, మన కెరియర్ కి ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా? ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా, వచ్చిందా? అలా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదండి, ఈ హీరోయిన్ కి చూడండి, తర్వాత చూసుకుందాం అది అంతా. మేడం ఒక్క నిమిషం, సో థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంది? చాలా చాలా, అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తా, ఈ రోజు నా సినిమా నేను చూసా కదా, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. రాజ్ తరుణ్ తో ఏమైనా మాట్లాడారా ఇప్పుడు చూసిన తర్వాత? ఏమైనా మెసేజ్ చేశారా? లేదు, ఇప్పుడు కాంటాక్ట్స్ లో లేదు. ఓకే, థాంక్యూ, ఆల్ ది బెస్ట్. ఎట్లా అనిపించింది పురుషోత్తముడు మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? రాజ్ తరుణ్ నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్, కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇలా అందరితో ఉంటానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. ఆగన్నా నన్ను చెప్తా, నిజంగా చెప్తున్నాను కదా, నా లవర్ ఇప్పుడు వరకు ఎవరు అడుగుతూ ఉంటారు, నా లవర్ ఎవరంటే నిజంగా నిజంగా అంటే బయట చూసి ఇలా ఉన్నారు కానీ సినిమాలో చూడండి భయ్యా, నిజంగా చెప్తున్నా కదా, మ్యామ్ అయితే నిజంగా పల్లెటూరు అందంలాగా కనిపిస్తారన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, చాలా అంటే చాలా మంచి సినిమా తీసారు రాజ్ తరుణ్ అన్నతో. నిజంగా మన ఊర్లో మన ఉన్నారు అంటే నిజం చెప్తున్నా, రైతుల గురించి కష్టాలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సినిమా చూడండి, మీకే తెలుస్తుంది డబ్బు అంటే ఇష్టమా, డబ్బు అంటే ఎలా ఉంటుంది, ఎలా వాడాలని చెప్పి.